తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 42 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేతల మీద ఉన్న కేసుల నుంచి ప్రజలు డైవర్ట్ అవ్వడానికి వెన్నుపోటు దినంగా ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి అన్నారు. స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా డబ్బు వేసే బాధ్యత మాది అని మరొకసారి తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో జైల్ రోడ్లో మేము ఒక గ్యాలరీ పెట్టాం, ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్, అమరావతి కళావేదిక అని పెట్టినప్పుడు ఆ రోజు మీ మీడియా వాళ్ళే అడిగారు, కళలకి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారని. అంటే కూటమి ప్రభుత్వం ఒక కళలు వేరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళలు వేరే. నేను ఆ రోజు చెప్పాను, మరలా చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ఒక కళలు వేరే. కళలు అంటే మా దృష్టిలో కూచిపూడి, భరతనాట్యం, లేకపోతే పెయింట్ వేసేవాడు ఉంటే మంచి కళాకారులు. వాళ్ళ కళలు ఎలాంటివి అంటే గోరెంట్ల మాధవ్, ఇంకా ఉన్నారు మంచి జాతిరత్నాలు, అంబటి రాంబాబు గారు. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నేను ఒక మహిళ మా ఆఫీస్కి వచ్చాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆవిడ వచ్చి ఫొటోస్ చూపించి ఒక ఆడియో క్లిప్ ఫోటో చూపించేసరికి జుగుప్సకరంగా చాలా చిరాకు అనిపించింది. ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఆ ఫోటో పెట్టినోడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్త అనుచరుడు. పిల్లలకు స్కూల్కి వెళ్ళే సమయానికి